పార్వతీపురం మన్యం జిల్లా రైతు కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపునిచ్చింది. పాలకొండ మండలంలోని గిరిజన గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన నాయకులు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జంపర్కోట ప్రాజెక్టు పూర్తి, తోటపల్లి కాలువల ఆధునీకరణ, గిట్టుబాటు ధర, కౌలు రైతులకు గుర్తింపు, రైతులకు పెన్షన్ వంటి డిమాండ్లతో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దీనికి తరలి రావాలని చెప్పి గ్రామాల్లో మన రైతుల దగ్గరికి, గిరిజనుల దగ్గరికి ఏవైతే పండిస్తున్నామో మన పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలని, మన జంపర్కోట ప్రాజెక్టు ఉంది. ఇట్లాంటి ప్రాజెక్టులు ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చెప్పి, ఆ విధంగా రైతుకి ఏదైతే ఆధారమో ఆ ఆధారాన్ని జీవన ఉపాధిని కల్పించాలని చెప్పి, జీవనాన్ని ఇస్తున్న పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. అందుకోసమే రేపు చెరో కార్యక్రమం విజయవాడకి జూన్ 30న మనం బయలుదేరి రావాలి. ఆ రకంగా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి కూడా మన గిరిజన రైతాంగం అంతా కూడా కదిలి రావాలని చెప్పి చెప్పడం కోసం గ్రామాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మన డాక్టర్ గారు అప్పనాయుడు, అలాగే సీనియర్ కామ్రేడ్ అయినా ఆ విధంగా మన అందరం కథల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలను. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఆలోచన చేయకపోవడం వల్ల ప్రభుత్వాలు మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. కనుక రైతాంగంతో పాటు గిరిజన రైతులు కూడా పెద్ద ఎత్తున మహిళలు కదిలి రావాలని చెప్పేసి చలో విజయవాడని జయప్రదం చేయాలని, జూన్ 30 తేదీ జరిగే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి రైతు హక్కులు